పరిశుద్ధుడ మహోన్నతుడ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నూతన సంవత్సరంలో నాయన 4వ ఆదివారం జనవరి నెలకు చివరి ఆదివారంలో మమ్మల్ని ఉంచారు. ఇదిగో నాయన నీ దగ్గర షర్ట్ మమ్మల్ని దాచి నడిపిస్తున్నది వందనాలు. ఇంతవరకు నాయన జరిగిన ఆరాధనలో, పాటల్లో, ప్రార్థనలో, సాక్ష్యంలో అన్ని విషయాలు మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు ఇచ్చినందుకు వందనాలు. సమయాన ప్రభా మీరే మాట్లాడండి, మాకు బోధించండి, మమ్మల్ని వెలుగుగొట్టండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని స్థిరపరచండి. మీ నిత్య రాజ్యము కొరకు ప్రభు మమ్మల్ని సన్నద్ధం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంఘ బిడ్డలైన వాళ్ళారా, సమయాన జనవరి నెల చివరి ఆదివారం ఎపిఫానియా తర్వాత 3వ ఆదివారంలో మనం ఉండటానికి దేవుడు మన పట్ల కృప చూపించారు. నేటి సువార్త పాఠం తెరిచి చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం 15, 16 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. లూకా 4, 14, 15, 16. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నేటి మన ధ్యానాంశము నెరవేర్చబడిన వాక్యము అనే అంశాన్ని మనం చూడొచ్చు. నెరవేర్చబడిన వాక్యము. చూడండి, నేటి పాఠంలో అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్నటి పాఠంలో మనం బాప్తిస్మా ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ముందు వారం యేసు యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చి యోహాను గారి చేత బాప్తిస్మం పొందటం, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనది నేను ఆనందించుచున్నాను అని పలకటం, పరిశుద్ధాత్మ పావుర రూపంలో, పావుర ఆకారంలో యేసయ్య మీదకి దిగి రావడం మనం ధ్యానించి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బాప్తిస్మం తర్వాత యేసయ్య ఎక్కడికి వెళ్ళారంట? యేసయ్య ఎక్కడికి వెళ్ళారంటే పాఠం చెప్తుంది, అపవాది చేత శోధించబడటానికి 40 దినాలు ఆయన అరణ్యములో కొనిపోబడ్డారు. అపవాది చేత శోధించబడ్డారు. 40 దినాల అపవాది చేత ఆయన స్ట్రగుల్ ఫేస్ చేయటం జరిగింది. లేకపోతే ఒక ట్రైనింగ్ అనొచ్చు చెప్పాలంటే. అది ఒక ట్రైనింగ్, ఒక తర్ఫీదు యేసుక్రీస్తు ప్రభు వారికి జరగటం మనం చూస్తున్నాం. ఈ యొక్క తర్ఫీదు అనంతరం, ట్రైనింగ్ అనంతరం అక్కడ రాస్తున్న మాట చూడండి. 14వ వచనంలో యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆత్మ బలంతో ఆయన గలిలయకు వచ్చారు. ఆ తర్వాత 16వ వచనంలో నజరేతుకు కూడా వచ్చారు. నజరేతుకు వచ్చి తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా, యేసయ్యకి ఉన్న వాడుక అంటే అలవాటుగా చేసే పని. ఒక పదమో దానికి వాడుక. యేసయ్యకి ఏమిటంటే అలవాటు అంటేనంట సమాజ మందిరానికి వెళ్ళడం ఆయనకి అలవాటంట. ప్రతి ఆనాటి దినాల్లో శనివారం సమాజ మందిరానికి వెళ్ళేవారు. యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఆదివారం రక్షణ దినమైంది, ఆదివారం ఆరాధన దినమైంది. కాబట్టి యేసయ్య ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి శనివారం కూడా సమాజ మందిరానికి వెళ్ళటం ఆయనకి వాడుక లేక అలవాటు. సమాజ మందిరం ఎవరైనా చూడాలనుకుంటే కనుక మనం చూడొచ్చు. మనకి అబుదాబిలో అబ్రహామిక్ ఫ్యామిలీ అని ఒక నిర్మాణం ఉంది. అక్కడ మరి చర్చ్, అలాగే మాస్క్, సమాజ మందిరం, సొనగోగు 3 కూడా ఒకే స్థలంలో అబ్రహామిక్ ఫ్యామిలీగా నిర్మించడం జరిగింది. ఆల్రెడీ చూసిన వారు ఉంటారు, కొంతమంది చూడని వారు వీలు చేసుకుని అక్కడ ఫ్రీ కాస్ట్. అంటే సమాజ మందిరం ఎలా ఉంటుంది అనే ఒక మనము చూడొచ్చు అనమాట. కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. పురుషులకి ప్రత్యేకమైన విభాగం ఉంటుంది, స్త్రీలు కూర్చోవడానికి ప్రత్యేకమైన విభాగం. చర్చిలానే ఉంటుంది, కానీ కొంచెము మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. సరే, సమయాన యేసయ్యకి ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళటం అలవాటంట. ఈరోజు మనకి కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి. పొద్దున్న లేవగానే కాఫీ త్రాగటం అలవాటు, మధ్యాహ్నం అవగానే భోజనం చేయటం అలవాటు, డ్యూటీకి వెళ్ళటం అలవాటు,
లేకపోతే కుటుంబస్తులతో మాట్లాడుకోవటం అలవాటు, స్నేహితులతో మాట్లాడుకోవటం అలవాటుగా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఈరోజు యేసయ్యకున్న ఈ మంచి అలవాటు నువ్వు నేను కలిగి ఉన్నామా? దేవుని మందిరానికి అవసరం వచ్చినప్పుడు వెళ్ళటం కాదు, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళటం కాదు, దేవుని మందిరానికి వెళ్ళటం అనేది నీకు అలవాటుగా మారిపోవాలి. నీకు ఒక దినచర్య, అలవాటు ఇంకొక పదం ఏంటంటే దినచర్య. అంటే నీ వారంలో అదొక డైలీ నీ యొక్క రొటీన్ లైఫ్లో ఒక భాగం అయిపోవాలన్నమాట. అయ్యో అప్పుడే ఆదివారం వచ్చేసిందా, మళ్ళీ పొద్దున్నే లేగాల, మళ్ళీ సిద్ధపడాలా అని నువ్వు భారంగా ఫీల్ అవ్వకూడదు. దేవుని మందిరానికి వెళ్ళడం నీకు ఒక అలవాటుగా మారిపోవాలి. ఈ మంచి అలవాటు నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది. నువ్వు చేసుకుని ఈ మంచి అలవాట్లు కొన్ని ఉంటాయి, చెడ్డ అలవాట్లు కొన్ని ఉంటాయి. ఇది మంచి అలవాటు. ఈ అలవాటు నీ జీవితానికి ఎంతో ఉపయోగం, ఎంతో ఆశీర్వాదకరం. సరే, నేను కొంచెం ముందుకు వెళ్తుంటే కనుక ఆ పాఠంలో చూడండి, అప్పుడు యేసయ్య సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు, ఆనాటి దినాల్లోనంట ఎవరైనా సమాజ మందిరానికి కొత్తగా బోధకులు వస్తే వారికి ఈ యొక్క లేఖనం ఇచ్చి, స్క్రిప్చర్ ఇచ్చి చదవమనేవారంట. యేసయ్య వచ్చారు కాబట్టి యేసయ్యకి ఒక గ్రంథం ఇచ్చారు. ఆ గ్రంథం ఏంటంట? 17వ వచనంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుని గ్రంథం చదవడం కూడా ఒక వాడుకంట. దేవునికి చదవటం, దేవుని ఒక వాక్యం చదవటం ఒక అలవాటుగా ఉంది. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దైవ గ్రంథాన్ని మనము చదవటం లేకపోతే ఒక ఆధిక్యతగా భావిస్తున్నామా, బ్లెస్సింగ్గా భావిస్తున్నామా లేదా? ఈ దైవ గ్రంథాన్ని మనం కూడా తెచ్చుకోవడం కూడా ఒక బ్లెస్సింగే, చేతితో పట్టుకోవడం ఒక బ్లెస్సింగ్. చూడండి, 149వ సంకీర్తన 9వ వచనంలో కీర్తనకారుడు ఒక విలువైన మాట రాశాడు. 149వ సంకీర్తన 8, 9 వచనాలు ఒకసారి చూడండి. 149వ సంకీర్తన 8, 9 వచనాలు. గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించాలి. చూడండి, ఇక్కడ విధింపబడిన తీర్పు వారి మీద నడపడానికి వారి చేతులు, అంటే దేవుని బిడ్డల చేతిలో దేవుడు ఏం పెట్టాడంటేనంట? 2 అంచులు గల ఖడ్గం పెట్టాడంట. 2 అంచులు గల ఖడ్గం. 2 అంచులు గల ఖడ్గం అంటే ఏంటి? అందరూ తెలుసు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, దేవుని వాక్యము సజీవమైనదై, బలము కలిగిందై, వాడిగలదై, ఎటువంటి ఖడ్గము కంటేనో అది పదునైనది. వాడిగల 2 అంచుల ఖడ్గం ఏంటంటే దేవుని వాక్యము. ఇక్కడ చూడండి ఎంత విలువైన మాట చెప్తున్నాడు. ఈ 2 అంచులు గల ఖడ్గము ఆయన భక్తులందరికీ ఏంటంట? ఘనత అంట. ఘనత అంటే నువ్వు దేవుని గ్రంథాన్ని పట్టుకుని మందిరానికి రావటం, లేకపోతే దేవుని గ్రంథాన్ని చదవడం, దేవుని గ్రంథాన్ని పాటించటం చాలా ఘనత, చాలా ధన్యత, బ్లెస్సింగ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వ రోజుల్లో ఈ బైబిల్ను, ఈ యొక్క ప్రింటింగ్ టెక్నాలజీ లేనప్పుడు చేతితోనే రాసేవారు. కొన్ని పత్రాల మీద చేతులతో రాసేవారు. ఈ మధ్యకాలంలో ఇలా చేతితో రాసి, ఇప్పటికీ కూడా కొన్ని సంఘాల్లో కొంతమంది డెడికేట్ అయ్యి, మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఆ పోస్టింగ్లు, బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు చేతితో రాస్తూ ఉంటారు. చేతితో రాసి బైండింగ్ చేయించుకుంటూ ఉంటారు. అలాగా పురాతన కాలంలో ప్రారంభ దినాల్లో ఉన్న బైబిల్ గ్రంథం, చేతితో రాసిన బైబిల్ గ్రంథాన్ని ఈ మధ్యకాలంలో అమెరికాలోని న్యూయార్క్లో వేలం వేయటం జరిగింది, ఆక్షన్ వేయడం జరిగింది. దానిలో ఆల్ఫ్రెడ్ బి మోజెస్ అనే వ్యక్తి 314 కోట్లకి బైబిల్ని, ఆ చేతితో రాసిన బైబిల్ని ఆక్షన్లో పాడుకున్నారంట. 314 కోట్లు. మామూలుగా అయితే ఇప్పుడు మామూలు బైబిల్ కొనుక్కోవాలంటే 300 రూపాయలకి, ఇండియాలో మన ఇండియా రూపాయల్లో ఎంత అంటే 300 రూపాయలకి ఒక బైబిల్ మనం కొనుక్కోవచ్చు. అఫ్కోర్స్ 314 కోట్ల రూపాయలు విలువ చేసే బైబిల్లో ఏముందో 300 రూపాయల బైబిల్లో కూడా అదే ఉంది. గమనించదగిన విషయం. అయితే మరి అంత విలువైన బైబిల్ను అంత చూడండి, అంత ధనం పెట్టాడంటే ఆయన ఎంతగా బైబిల్ని
కోరుకుంటున్నాడు, ఎంత బైబిల్ని ఇష్టపడుతున్నాడు. సరే ఏదేమో ఇప్పటికి ఆయన దగ్గర 314 కోట్లు ఉన్నా, మోసెస్ గారి దగ్గర మన దగ్గర 300 రూపాయల బైబిల్ ఉన్నా, చదవటం ముఖ్యం, పాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి కొంచెం నాకు త్రోట్ ఇబ్బందిగా ఉంది, దయచేసి మన్నించండి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట 149వ కీర్తన 9వ వచనంలో, వారి మీద నిన్ను హింసించే వారి మీద, నిన్ను వేధించే వారి మీద, అధికారి కావచ్చు, బలవంతులు కావచ్చు, వారి మీద అంట శిక్ష నడపడానికి దేవుడు నీకు ఇచ్చిన ఘనత ఏమిటంటే, ధన్యత ఏమిటంటే, అధికారం ఏమిటంటే ఈ 2 అంచులు గల కట్టు. దీన్ని ఉపయోగిస్తూ ఉంటే, దీన్ని చేతితో పట్టుకుంటే, దీన్ని చదువుతూ ఉంటే, దీన్ని పాటిస్తూ ఉంటే ఇది నీ జీవితంలో క్రియ జరిగిస్తూ ఉంటుంది. ఇది నీ జీవితంలో క్రియ జరిగిస్తూ ఉంటుంది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఈరోజు బైబిల్ని పట్టుకోవడం అనేది నిర్లక్ష్యం చేస్తున్నాం. బైబిల్ని కూడా తెచ్చుకోవడం అనేది మనము స్కిప్ చేస్తున్నాం. బైబిల్ని మనము దూరం పెడుతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఒక చిన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఒకవేళ నువ్వు బైబిల్ని మోయడానికి కనుక అది బరువు భారం అనుకుంటే, ఏదో ఒక రోజు నీ జీవితమే మోయలేనంత బరువు అయిపోతుంది. ఏదో ఒక రోజు మన జీవితం, మన యొక్క పరిస్థితులు మోయలేనంత బరువు అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం బైబిల్ని మోయటమే కాదు, దాన్ని పాటించాలి. మూడో విషయం ఏమిటంటే, యేసయ్య చదివిన గ్రంథం ఏమిటమ్మా? ఒకసారి మళ్ళీ చదవండి, 17వ వచనం. చాలండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. యెషయా గ్రంథము చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా గ్రంథాలు ఉన్నాయి కదా. అఫ్ కోర్స్ యేసయ్య ఉన్న కాలానికి క్రొత్త నిబంధన లేదు కదా. కొత్త నిబంధన యేసయ్య ఆయన చనిపోయి తిరిగి లేచి తర్వాత కొంతకాలానికి శిష్యుల ద్వారా, మిగతా పౌలు గారు వీళ్ళ ద్వారా రాయబడ్డది. అయితే యేసయ్యకి ఇవ్వబడిన గ్రంథపు అప్పుడు చుట్ట స్క్రోల్ ఉండేదన్నమాట. అప్పుడు ఇలాగా చక్కగా చేతితో ఇమిడిపోయే బైబిల్ పెద్ద వాటి మీద, లేకపోతే పొరల మీద రాసేవారు. పపైరస్ అనబడిన పొరల మీద జంతు చర్మాలు, వెళ్ళమన్న వాటి మీద రాసేవారు. కాబట్టి ఒక గ్రంథం రాయడానికి ఆ చర్మాల మీద రాయాలంటే కనుక ఎన్ని చర్మాలు కదా, ఎంత పెద్ద చర్మాలు రాస్తే కనుక అవన్నీ భద్రం చేసేవన్నమాట. భద్రం చేసే పని సమాజ మందిరంలో ఒకరికి ఉండేదన్నమాట. ఈ యొక్క బైబిల్ యొక్క ఆ పొరల్ని భద్రం చేయటం ఒకరి డ్యూటీ. కాబట్టి ఇప్పుడు యేసయ్యకి ఇవ్వబడిన గ్రంథం ఏమిటంటే, స్పెసిఫిక్గా యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడ్డది. ఈ సమయాన ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, యెషయా అనే మాటకు యెహోవా రక్షణ అని అర్థం. యెహోవా రక్షణ అని అర్థం. అంతేకాదు ఇంకొక విషయం ఏమిటంటే, యెషయా గ్రంథంలో మనకి ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే 66 అధ్యాయాలు ఉంటాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలోనేమో 66 పుస్తకాలు ఉంటాయి. 66 గ్రంథాల సమూహం బైబిల్ గ్రంథం. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అంటే బైబిల్లో ఉన్న చరిత్ర అంతా కూడా యెషయా గ్రంథంలో ఉంది. బైబిల్లో ఉన్న చరిత్ర అంతా కూడా యెషయా గ్రంథం ఒక గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకకు పూర్వము యేసయ్య పుట్టుక గురించి ప్రవచనాలు ఉన్నాయి. యేసయ్య పుట్టినప్పుడు ప్రవచనాలు ఉన్నాయి. రెండోది, ఆయన పెరిగేటప్పుడు ఎలా పెరుగుతాడు అన్న ప్రవచనాలు ఉన్నాయి. ఆయన సేవ ఎలా చేస్తాడన్న ప్రవచనాలు ఉన్నాయి. ఆయన సేవ చేసిన తర్వాత ఎలాంటి శ్రమను పొందుతాడు, ఆయన శిలువ శిక్ష ఎంత భయంకరంగా అవమానకరంగా ఉంటుందన్న ప్రవచనాలు ఉన్నాయి. తర్వాత ఆయన ఎలా శిలువ పెడతారు, ఆయన ఎలా పునరుద్ధానుడు అవుతారు, ఈ ప్రవచనాలన్నీ కూడా యెషయా గ్రంథంలో ఉన్నాయి. వాస్తవానికి యేసు యొక్క జన్మము, జీవితము, ఆయన పరిచర్య, లేకపోతే ఆయన యొక్క శిలువ మరణము, ఆయన శ్రమలు, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ మనకి సువార్తల్లో దొరుకుతాయి. అది మత్తయి కావచ్చు, మార్కు కావచ్చు, లూకా కావచ్చు, యోహాను కావచ్చు, సువార్తల్లో దొరుకుతాయి. కానీ యెషయా గ్రంథంలో ఆయన జన్మం గురించి, ఇదిగో కన్యక గర్భవతే కుమారుని కనున ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు. ఆయన జన్మం కానించి ఆయన ఏ వంశంలో పుడతాడు, ఎలా పుడతారు, రెండోది ఆయన యొక్క పరిచర్య ఏమిటి, ఎలా పెరుగుతారు, గలిలయ ఆ వేదన పొందిన దేశమందు గలిలయ మీద మబ్బు నిలవలేదు, ఇలాంటి ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి. అంతేకాదు శిలువ శ్రమల గురించి, ఆయన అవమానాల గురించి, ఆయన పునరుద్ధరణ, వీటన్నిటి గురించి ఉంది. కాబట్టి బైబిల్ పండితులు యెషయా గ్రంథానికి ఒక పేరు పెట్టారు. అదేమిటంటే పాత నిబంధనలో ఉన్న సువార్త పుస్తకం అని పేరు పెట్టారు అనమాట. యెషయా గ్రంథానికి పాత నిబంధనలో ఉన్న సువార్త పుస్తకం. సువార్తలు అంటే కొత్త నిబంధనలో ఉంటూ ఉంటాయి. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే సరే మనం కాబట్టి ఈ వచనాలన్నీ కూడా
యేసయ్య పుట్టుకకు 720 సంవత్సరాల పూర్వమే యెషయా గ్రంథస్థం చేయడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా యెషయా అనే మాటకు యెహోవా రక్షణ అని అర్థము. ఇప్పుడు యేసు అనే పదానికి అర్థం ఏంటి? యేసు అనే పదానికి అర్థం ఏంటండి? రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే యెషయా గ్రంథం యొక్క నెరవేర్పు ఎవరంటే యేసు అన్న సంగతి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దానికోసం ఈ ఉపోద్ఘాతం అంతా. యెషయా గ్రంథం యెహోవా రక్షణ అని దానికి అర్థమైతే దాని యొక్క నెరవేర్పు యేసు అనే పదమునకు, ఇదిగో తన ప్రజలను పాపం నుండి విడిపించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. ఆ యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. కాబట్టి ఇంకొంచెం మనం ముందు అంటే ఇప్పుడు ఈ ఆయనకి ఇవ్వబడిన యెషయా గ్రంథం యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, ఆయన జీవితము, ఆయన చేయబోయే కార్యాలని తెలియచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇవ్వబడిన గ్రంథంలో ఆయన చదువుతున్న మాటలు ఏమిటంటే 18వ వచనం చూడమ్మా. 18వ వచనం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను. చూడండి సమేన, అందులో మొట్టమొదటి మాట ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఎక్కడుంది మాట? యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువు యెహోవా చూడండి. అక్కడ యెషయా ప్రవక్త ఎప్పుడో 700 సంవత్సరాలకు పూర్వం రాసుకొచ్చాడు. ఆయన ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, ఎందుకంట దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించుడంటే యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన నజరేతులో ఉన్న సమాజ మందిరకు వెళ్ళినప్పుడు చదివిన గ్రంథం ఏమిటంటే యెషయా గ్రంథంలో కూడా 61వ అధ్యాయాన్ని చదివారు ఆయన. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం. నిజంగా ఎంత గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మన యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఓహో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇదే అధ్యాయం చదివారనమాట అన్న సంగతి మన హృదయాన్ని పులకింపు చేయట్లేదా? ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి, జనరల్గా జ్ఞాపకం చేస్తున్నాను ఒక ఉదాహరణ కోసం. ఒక సినిమా రిలీజ్ అయితే కనుక అందులో ఆ హీరో వేసే డ్రెస్సులు కావచ్చు, లేకపోతే హీరోయిన్ వేసే కాస్ట్యూమ్స్ కావచ్చు, పలానా హీరో వేసాడు కాబట్టి అది పెద్ద ట్రెండ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని డబ్బులు పెట్టించి కొనుక్కొని లేకపోతే అవి ధరించడం, అవి వేసుకోవడం చాలా ఫ్యాషన్గా క్రేజీగా ఫీల్ అవుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు ఉపయోగించిన మొబైల్ కావచ్చు, ధోని పలానా బైక్ యాడ్ చేశాడంటే ఎందుకు యాడ్స్కి ఈ సెలబ్రిటీలతో చేస్తున్నారు? ఇదివరకు మోడల్స్ ఉండేవారు, ఇప్పుడు మోడల్స్ లేరు. క్రికెటర్స్, సినిమా హీరోలు వీళ్ళే దాన్ని ఫీల్ చేస్తూ ఉన్నారు. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ధోని ఈ బైక్ కొనుక్కున్నాడు కాబట్టి భారతదేశంలో ఎలాగొన్నప్పుడు కూడా మొత్తం బీహారు, రాంచీ అవన్నీ కూడా ఇంకా అదే బైక్ వాడుతూ ఉంటారంట, అంత క్రేజ్. కాబట్టి ఈ సమయానికి కారణం ఏమిటంటే మా అభిమాన క్రికెటర్ కావచ్చు, మా అభిమాన హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఇది వాడుతున్నాడు అంతే. ఈ మొబైల్ వాడుతున్నాడు కాబట్టి, ఈ ఏసీ వాడుతున్నాడు, ఈ కారు వాడుతున్నాడు కాబట్టి మేము వాడాలి. కాబట్టి వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అది కొనుక్కున్నవాడు, ఆ డ్రెస్ వేసుకున్నవాడు, ఆ బైక్ నడిపేవాడు ధోనిలాగానే ఫీల్ అయిపోతూ ఉంటాడు. బండి కొనుక్కున్నంత మాత్రం ధోని అయిపోతాడు ఏంటి? ఆడంత కష్టపడితే ధోని అవుతాడు కానీ అలా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. అలాగే చూస్తూ ఉంటాడు, ఆ లుక్ ఆ ఫోజ్ అలా ఇస్తూ ఉంటాడు. ఈ సమయాన ఈ లోకంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఫేమ్లో ఉండే వాడినే నువ్వు అంత ఓన్ చేసుకుంటున్నావే, అంత లేకపోతే నువ్వు ఫీల్ అవుతున్నావే. సాక్షాత్తు దేవాది దేవుడు దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదివాడు. నువ్వు కూడా యెషయా గ్రంథం 60వ అధ్యాయం తెరిచి చదువుతున్నప్పుడు నా రక్షకుడు చదివిన మాటలు నేను చదువుతున్నాను, ఆయన పలికిన మాటలు నేను నా నోట పలుకుతున్నాను. ఇంకెంత ఆధిక్యత, ఇంకెంత ఘనత ఇది! అసలు ఇది శాశ్వతమైంది కదా, ఇది నిత్యమైంది. విచారకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న ఫోజు, అక్కడ ఉన్న ఆనందం, అక్కడ ఉన్న జాయ్ఫుల్నెస్ ఇక్కడ కనపడట్లేదు అనమాట. ఏదో చదివాడంటే కానీ ఏమో ఆయన ఎందుకు చదువుకున్నాడు తెలియదు, మేము ఎందుకు చదువుతున్నాం తెలియదు అన్నట్టుగా. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే చూడండి, మనం వేటి ఎంత ఆనందిస్తున్నాం. యేసు ప్రభు అంట ఆయన గ్రంథం తెరిచినప్పుడు ఆయనకి కనబడ్డ మాటలు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఈ మాటలు ఏదో మనం సాధారణంగా చెప్పుకునే మాటలు కాదు, ప్రతి మాటకి దాని వెనకాల గొప్ప అర్థము మర్మము మిగిలి ఉన్నది. అక్కడ ఉపయోగించిన మాట ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించిననే మాట మనం ప్రారంభంలో చెప్పుకున్నామే. యేసుక్రీస్తు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా పరలోకం నుండి ఎవరు పలికారంటే తండ్రి యెహోవా దేవుడు పలికాడు, నా ప్రియ కుమారుడు. అది దేన్ని సూచిస్తుంది? చూడండి ఒక మాట, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క అభిషేకమును గురించి మనం ఈ మాట రాయబడింది. 10వ అధ్యాయం 38 అండి. అదేదనగా
దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు. ఇప్పుడు ముందు అభిషేకం జరిగింది. ఎవరు అభిషేకించారంటే బాప్తిస్మ యోహాను కాదండి, యేసుని అభిషేకించింది పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఈయన నా ప్రియకుమారుడు. పరిశుద్ధాత్మ అభిషేకంతో యేసుక్రీస్తు ప్రభువారు నింపబడ్డారు. అంటే యెషయా పలికిన ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా 700 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఆయన అభిషేకించబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎందుకు అభిషేకించబడ్డాడు అంటే చూడండి, ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ఎలక్షన్ జరిగేటప్పుడు మేనిఫెస్టో అనేది ఒకటి ఉంటూ ఉంటుంది, లేకపోతే ఎజెండా అంటూ ఉంటారు. మేము అధికారంలోకి వస్తే 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తాం, మేము అధికారం వస్తే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము, మేము అధికారం వస్తే నిరుద్యోగులకి ఏదో వృత్తిస్తాము, లేకపోతే వృద్ధాప్యం అంటే వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. మేము ఇది చేయాలనుకుంటున్నాం, మేము ఇది చేస్తాము అని చెప్తా ఉంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏదో కాకతాళీయంగా, ఆయన ఏదో నామాత్రంగా వచ్చేది కానీ యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అసలు ఆయన చేసే కార్యాలు ఏమిటి అనేది దీన్ని నజరేత్ మేనిఫెస్టో అన్నారు, నజరేత్ ఎజెండా అన్నారు. ఆయన ద్వారా జరగబో కార్యాలు ముందుగానే నిర్ణయించబడ్డాయి. ముందు ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించారు. ఆ మాటలు ఏమిటంటే పేదలకు సువార్త ప్రకటించబడాలి, రెండోది అందుకు అభిషేకించాలి, రెండోది చెరలో ఉన్న వారికి విడుదల కలగాలి. చెరలో ఉన్న వారికి విడుదల. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ప్రభు యేసుక్రీస్తుని ఎందుకు పంపించారంటే చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, ఇవన్నీ లేకపోతే ఈ నలిగిన వారికి విడుదల, ఇవన్నీ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడిన మాటలు నెరవేర్పు కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే అక్కడ విషయం ఏమిటంటే ఆ మాట యేసు ప్రభువారు చదువుతున్నారు. యేసు ప్రభు చదవటంలో విషయం ఏంటంటే ఇప్పుడు మనం కూడా బైబిల్ చదువుతున్నాం. ఒకవేళ ఈరోజు మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదువుతుంటే మనం జనరల్గా చదువుతున్నాం, అంటే ఓకే యెషయా గ్రంథం ఇలా మాట్లాడుతున్నాడు, ఎలా రాశాడని. కానీ ఇక్కడ యేసు ప్రభువే యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదవటంలో గొప్ప విశేషం ఏమిటంటే ఆ రాయబడిన మాటలు యేసు ప్రభు కోసమే రాశాడు. యేసు ప్రభు చేసే కార్యాలు అవి. అంటే యేసయ్య తనను గురించి తానే చదివి అక్కడ ఉన్న ప్రజలకి వినిపించారు. తను ఏం చేయబోతున్నారు అన్నది తన నోటితో చదివి అక్కడ ఆయన వివరించినట్లుగా చూస్తున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఆయన రాయబడిన మాటలు చూడండి, 21వ వచనాల్లో ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికుల్లో ఈ లేఖనము నెరవేరింది అని చెప్పారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు, మొత్తం మీద జస్ట్ సైలెంట్గా ఉన్నారు అంతే. అయితే ఈ విషయం ఏమిటంటే తర్వాత ఒక 2 సంవత్సరాలకి ఈ సువార్తలు అయిపోయిన తర్వాత మనకి వృత్తాంతంలో జరుగుతూ ఉంటుంది. యూదులు యేసు ప్రభు ప్రతిసారి విశ్రాంతి దినాన ఆయన అద్భుతాలు చేసినప్పుడు, పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచినప్పుడు, లేకపోతే రక్తస్రావ రోగిని స్వస్థపరిచినప్పుడు వీటన్నిటిలో యూదులు వ్యతిరేకించారు కదా. యూదులు వ్యతిరేకించారు, నువ్వు ఎందుకు విశ్రాంతి దినాన్ని చేస్తున్నావు, మిగతా రోజుల్లో చేయొచ్చు కదా ఇట్లాగా. లేకపోతే యేసు ప్రభు అంటూ ఉంటాడు కొన్నిసార్లు ఆ యోహాను సువార్త మనకి 5వ అధ్యాయంలో 37 సంవత్సరం నుంచి ఆ కోనేటి దగ్గర పడున్న వాడిని నీ పాపములు క్షమించబడి ఉన్న లేచి నీ పరుపెత్తుకుని వాళ్ళు అంటూ ఉంటారు. యూదుల అబ్జెక్షన్ ఏంటంటే నువ్వు స్వస్థత చేయొద్దని వేసాను అంట్లా, స్వస్థత చెయ్యి, నువ్వు పాపాలు క్షమించబడినావు ఏంటి, పాపాలు క్షమించడానికి నువ్వెవరు అని యేసుక్రీస్తు ప్రభు వారిని చాలాసార్లు ప్రశ్నించారు. చాలాసార్లు ఒకసారి చూడండి ఆ మాటలో మనం చూస్తూ ఉంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని చాలాసార్లు ప్రశ్నించారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9:6. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి చాలండి. ఇంకా మార్కు 2:10 కూడా చూడమ్మా ఒకసారి. అలాగే పక్కన మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని చూడండి. మీరు తెలుసుకోవాలి అంటే మీరు తెలుసుకోవట్లేదు, నాకు ఉన్న అధికారం ఏమిటో, నేను ఎందుకు వచ్చానో ఆనాటి యూదులకి తెలుసుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఇక్కడ వినండి. యేసుక్రీస్తు ప్రభువారు చదివిన లేఖనం ఏంటి? యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో
ఆయన ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీద ఉన్నదని చెబుతూ బీదలకు సువార్త ప్రకటించబడాలి, ఒక ప్రకటిస్తున్నాడు. దాంతోపాటు చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు ఇవి జరగాలి. ఎవరైతే నలిగిపోతున్నాడో, ఎవడైతే సాతాను బంధకాల్లో ఉన్నాడో, ఎవడైతే పాపం చేత బంధించబడ్డాడో, ఎవడైతే డిసీజ్తో ఉన్నాడో, ఎవడైతే దయ్యపు శక్తుల చేత బాధింపబడుతున్నారో వారికి విడుదల కలిగించడం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అయితే అతను పాపంలో ఉంటే కనుక ఆ పాపాలని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అయితే యేసు ప్రభు అంటున్నారు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకుడు అంటే నువ్వు పాపాలు క్షమించు, నువ్వెవరు, నీకు ఎక్కడ అధికారం, నువ్వు మనిషి కుమారుడు కదా, నువ్వు యోసేపు కుమారుడు కదా, కోచింగ్ చేస్తున్నారు. ఒక మాట చూద్దామండి. ఈ సమయాన ఆనాటి యూదులు చేస్తున్న లోపమే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనంలో చూస్తూ ఉంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడమ్మా. చాలా జాగ్రత్తగా మాట చదవండి. యెషయా 43:10 చదవమ్మా. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును. చూడండి అక్కడ జాగ్రత్తగా, మీరు తెలుసుకొని నన్ను నమ్మి. మీరు నన్ను తెలుసుకోవాలి, నేను ఎవరినో, నేను ఏమై ఉన్నానో మీరు ముందు నన్ను తెలుసుకోవాలి. చాలాసార్లు మన చర్చల్లో ఎలా ఉంటుందంటే, అమ్మ నువ్వు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అంటే, నాకు అప్పుడెప్పుడో చాలా పలానా జబ్బు వచ్చిందండి, ఆ జబ్బుని బాగు చేస్తే యేసుప్రభు నమ్ముకున్నానండి, అయిపోయింది అంతే, అంతవరకు. లేకపోతే ఇంకోటి ఏదో నా అప్పులు మనం యూట్యూబ్లో లేకపోతే సాక్ష్యాలు ఉంటే కూడా ఇంచుమించు అయ్యి వస్తున్నాయి, యేసుప్రభు నమ్ముకుంటే నా అప్పులు పోతాయి అనుకున్నా అని చెప్పారండి పాస్టర్ గారు. అందుకే చాలాసార్లు మనకు జబ్బు పోతేనో, లేకపోతే మన అప్పులు తీరిపోతేనో, మన ఇల్లు కట్టుకుంటేనో దేవుణ్ణి నమ్ముకుందాం, ఇంతటితో సరిపెట్టేసుకుంటున్నాం మనం. యేసుప్రభు గురించి నీకు ఎంత తెలుసు అంటే అంతవరకే అనమాట. మన డిసీజ్ పోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం ఇల్లు కట్టుకోవాలి, మన పిల్లకి పెళ్ళి అవ్వాలి, మనకు ప్రమోషన్ రావాలి. కానీ ఈ సమయాన యేసుక్రీస్తు ప్రభు కేవలం ఇవి మాత్రమే చేసేంతటి వాడు కాదు, ఆయన ఇంకా చాలా సమర్థుడు, ఇంకా చాలా గొప్పోడు. ఆయన లూకాసు వార్త 4వ అధ్యాయంలో బీదలకు సువార్త ప్రకటించాలి, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారికి హితవత్సరం కలిగించడానికి నేను వచ్చాను అని యేసయ్య తన నోటితో చదివినప్పుడు అక్కడ సమాజ మందిరంలో ఆ యొక్క సమాజ మందిరపు అధికారులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ విన్నారు కానీ విని అంతటితో సరిపెట్టుకున్నారు అంతే. ఏదో ఆయన చదువుతున్నాడు అంతే, అందరూ చదివినట్టే చదివాడు ఆయన అంతే అనుకున్నారు తప్ప అసలు ఇవన్నీ ఆయన నెరవేర్చేవాడు ఆయనే, దీనికి కర్త ఆయనే, దీనికి కర్త కర్మక్రియ ఆయనే అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రవక్త, మీరు తెలుసుకొని నన్ను నమ్మి, ముందు నేనేమై ఉన్నానో నన్ను తెలుసుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడానికి నీ దగ్గర ఉన్న మార్గం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎవరో, అసలు ఏంటి ఆయన అంటే ఏంటి అన్నది తెలుసుకోవడానికి నీకున్న అవకాశం ఏమిటంటే, నీకున్న అవకాశమే ఈ దివ్య గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడిని నీకు పరిచయం చేస్తుంది. దేవుడు ఎలాంటి వాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభావం కలిగిన వాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కార్యాలు ఎంత గొప్పయో, ఆయన కృప ఎంత గొప్పదో తెలియాలంటే ఈ దైవ గ్రంథంలో చదవాలి. ఇంకా చూడండి, నేటి పాత నిబంధన పాఠంలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. చాలా విలువైన మాటలు మీరు అక్కడ చూడొచ్చు. ఎజ్రా తర్వాత నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము నేనే చదువుతున్నాను. 2-3 వచనాల్లో చూడండి. యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదువుబడదాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో చూడండి, అక్కడ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించు వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం శ్రద్ధతో ఉన్నారంట. ఎంత సమయం ఉన్నారంట? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. ఉదయం నుంచి అక్కడ మళ్ళీ తర్వాత అధ్యాయం చూడండి, టైం చెప్పాడు అక్కడ 9:2 చూడండి. 9:2 9:3 మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటుని నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం అంట చదువుచు వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు. జాము అంటే 4 గంటలు ముందు, ఉదయం నుంచి మధ్యాహ్నం కూడా, అది కూడా అక్కడేమో ఇది కాలం చెప్పాడు. 4 గంటలు దేవుని గ్రంథం చదివితేనంట
వాళ్ళందరూ 4 గంటల పాపాలను ఒప్పుకున్నారండి. 4 గంటల బైబిల్ చదివే ఒప్పుకుందా ఈ రోజున? అంత టైం ఉందా, తీరుకుందా? మనకి పొద్దున్నే నీ దేవుడే నీ హోనికి తోడే ఉండడు ఆమె ఎంత పరిగెట్టేటువంటి క్రీస్తునందు ప్రియమైన నిజంగా వాక్యము విస్తారమైపోయి వాక్యం విలువ కూడా తెలియట్లేదు ఈ రోజుల్లో. వాక్యం విలువ తెలియట్లేదు మనకి. బాగా బోల్డ్ భాషగాలు పొద్దున్నే మార్నింగ్ వాక్యాలని అయ్యని ఇయ్యని లైవ్ వాక్యాలని. నిజానికి వాక్యం యొక్క విలువ పడిపోతుందన్న విషయం అర్థమవుతుంది. ఈ సమయం ఆలోచన చేస్తుంటే ఎజ్రా అంట దైవ గ్రంథం తెలిసి 4 గంటలు చదివితేనంట కన్నీరు మున్నీరైపోతున్నాడు పాపాలను ఒప్పుకుంటూ 4 గంటల పాటు. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. చూడండి, వాక్యం కొన్ని విలువ ఏమిటంటే, మొదట మనకి అబ్రహాము కాలంలో అబ్రహాము కాలంలో అయితే పలకబడిన వాక్యం, దేవుడు పలికాడు అంతే, కలుగును గాక అని పలికాడు, కార్యం జరిగిందంతే. తర్వాత లిఖించబడిన వాక్యం అనమాట, అనగా రాతి పలకల మీద లిఖించబడ్డది వాక్యము. తర్వాత ధర్మశాస్త్రంలో లిఖించబడ్డది. మూడోది ఇప్పుడు నెరవేర్చబడిన వాక్యం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటంటేనంట నెరవేర్చబడిన వాక్యము. కాబట్టి ఈ సమయాన వాక్యము 4 గంటలు చదివితేనే గుండెలు బద్దలైపోయి, సాక్షాత్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి బోధించిన దాఖలాలు మనం వింటున్నాము. మన హృదయాల్లో ఏమైనా మార్పు కలుగుతుందా? మనం ఏమన్నా యేసుని గురించి తెలుసుకోగలుగుతున్నామా? యేసుని గురించి నేర్చుకోగలుగుతున్నామా? ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ముందు మనం యేసుని తెలుసుకోవాలి. అంటే ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత బలవంతుడు, ఎన్ని కార్యాలు చేయగలిగిన వాడు, మన కోసం ఏం చేశాడో తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన నమ్మితే గనక ఆ నమ్మికకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి యేసుని ఆ యూదులు ఎందుకు సిలువేశారండి? ఈరోజు మతోన్మాదులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా, వాళ్ళోళ్ళే సిలువేశారు కదా. ఎందుకు సిలువేశారంటే యేసుని గురించి చదువుకుంటూ వెళ్ళారు, కానీ యేసు ఏమై ఉన్నాడో వాళ్ళు తెలుసుకోలేదు అనమాట. తెలుసుకోలేదు. ఒక మాట చూడండి, నేను ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15 వచనం చూడండి. వాళ్ళు ఎందుకు సిలువేశారంటే మత్తయి సువార్త 13:15లో యేసు ఒక మాట చెప్పారు. యేసే చెప్పారు ఆ మాట కూడా. మత్తయి 13:15 ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వి ఉన్నది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకున్నాడు. యెషయా చెప్పాడు, అది నెరవేరింది. ఈ సమయాన వారు చదివారు, వారు విన్నారు, యేసే పలికాడు, నేను విడిపించడానికి వచ్చాను, పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. కానీ ఆ సంగతి తెలుసుకో. ప్రతిసారి ఎందుకు పాపాలు క్షమిస్తాను, నువ్వు ఎందుకు పరిపెట్టుకున్నాడు అమ్మా, నువ్వు విశ్రాంతి నన్ను ఎందుకు చేస్తున్నావు, యేసుని గురించి తెలుసుకోలే. ఈ రోజున కూడా మనం విచారించదగిన విషయం, 2000 సంవత్సరాల తర్వాత కూడా వాక్యంను మనం సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. వాక్యం చదివితే దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడికి నీకు గల సంబంధం ఏమిటో, దేవుడు నిన్ను ఎక్కడికి చేర్చుతాడు, ఈ దైవ గ్రంథం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు, ఈ రక్షణ, ఈ యొక్క సంఘము, ఇవన్నీ కూడా ఏమిటో నీకు నేర్పించేది ఏంటంటే ఈ దైవ గ్రంథం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా చదివి దేవుని తెలుసుకొని ఆయన మార్గంలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయంకు తలుపులకు కాలు నడిపించును గాక.